అసలు మీరు టీడీపీలోకి ఎందుకు పోయారు? రాజేష్ ఒక వ్యక్తి కాదు, తెలుగుదేశం పార్టీ యొక్క వ్యవస్థ సహకరిస్తుంది. ఏపీలో తిట్టనోళ్ళు ఎవరిని తిట్టలేదు? ఎవరిని తిట్టని చెప్పండి. అందరిని తిట్టిరు. పవన్ కళ్యాణ్ తిట్టిరు, బాబుని తిట్టిరు, లోకేష్ తిట్టిరు. ఏమని తిట్టారు? వీడియోలు చూపించాలా? వీడియోలు చూపించొద్దండి. దళిత నాయకుడు కావాలంటే దళితులనే తిట్టాలా? అయితారా? ఎమ్మెల్యే కావాలన్న షోక్ ఏమన్నా ఉందా? ఎందుకు తెలియలేదే మీకు? రాజేష్ మహాసేనను పార్టీలు వాడుకున్నాయా? పార్టీలను రాజేష్ మహాసేన వాడుకున్నాయా? మీ ఏమైంది అసలు? బీసీసీ రద్దనే ఏంటో వచ్చాను. ఇప్పుడు మా ప్రయాణం కోసం గాడిదైతే గాడిది, గుర్రం అయితే గుర్రం, ఏది పడితే అది ఎక్కిపోతామని అంటారు, అంతేనా? ఎందుకు మీకు ఇచ్చినటువంటి టికెట్ను మీరు కాదనుకోవాల్సి వచ్చింది? మేము మళ్ళీ గుంజుకోవడం అంటే ఏంటి? రాజేష్ మహాసేన ఇప్పుడు పసుపు గుడ్డ కట్టుకున్నాడు కాబట్టి కనబడి అన్యాయాలు జరిగాయి. ఎందుకు పోయినాయి మరి? మీకు వచ్చిన పదవులు మీకు పోవడానికి కారణం ఏంది? దానికి కారణం ఏంటి నాకు కూడా తెలియదు. నేను పార్టీలో జాయిన్ అవుదామని రాలేదు, కానీ జగన్ గారు తీసి కండువా వేశారు. ఎన్ని రోజులు ఉన్నారు మీరు వైసీపీలో? కండువా వేయడం అనేది సరే ఫోర్సబులా, లేకపోతే మీకు ఇష్టం ఉందా లేదా, ఆ టైంలో వేయడం అనేది జగన్ చేతుల మీద అనేది గొప్ప విషయం అండి. యాక్సెప్ట్ చేస్తారు ఆ సమయానికి కదా. మరి అట్లాంటప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి మీ అవసరాల రీత్యా ఇలా జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు వీడియో చూడండి. ఇంకొక ఆయన కండు వేసేలోపు కండువా తీసి నేను జేబులో పెట్టేస్తాను. రాజేష్ మహాసేన తినింటి వాసాలు లెక్క పెడతాను అంటే ఒక్క పార్టీయే కదా మారింది. అది కూడా జనసేనలో కూడా పోవాలని ట్రై చేయలేదా? ట్రై చేశాను కానీ వెళ్ళలేదు కదా. నాకు ఈ రోజున నేను ఇబ్బందులు పడుతున్నాను నా పార్టీలో, కూటమిలో, అంటే దానికి కారణం కేవలం మీకు బేసిక్గానే నోటుదూలు ఎక్కువ. ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత అందరూ కూడా సమానమే అని క్రిస్టియానిటీ మతం భావిస్తారు కదా, అందుకోసమే రద్దు అవుతున్నాయి కావచ్చు. ఏమున్నది దాంట్లో? క్రిస్టియానిటీలో అవి ఉన్నాయి అని బైబిల్ చెప్తుంది. అందరూ సమానమే ఉంటుందా? క్రిస్టియానిటీలో ఉంటుందా? వెళ్ళేవాడు ఎవడు క్రిస్టియన్గా మీరు చెప్పండి. క్రిస్టియనే కదా మీరు? క్రిస్టియనే కదా మీరు? అంటే దానికి మళ్ళీ ఒక పెద్ద టాపిక్ చెప్పాలండి, చెప్తాను అది కూడా. అంటే క్రిస్టియనే కాదా? అది ఒకటి క్లారిటీ చేయండి. ఇప్పుడు అంటే జైల్లో ఉన్నప్పుడు నన్ను బయట తీసుకెళ్లే పరిస్థితి కనిపించలేదు. నేను ప్రేయర్ చేశాను, నన్ను బయట తీసుకొస్తే నేను నిజాయితీ బతుకుతాను, నేను తాగుడికి దూరంగా ఉంటాను, గొడవలకు దూరంగా ఉంటాను అని నేను ప్రేయర్ చేశాను. మారిపోయింది. మహాసేన రాజేష్ మంచోడైనా ఇప్పుడు మోడీ గారికి బాబు గారు చెప్తే పెద్ద విషయం అయింది. పెద్ద విషయం అంటే పెద్ద విషయం కాదండి. ఆ మాటల వల్లే నేను చేసిన పోరాటం వల్లే నాకు టికెట్ వచ్చిందండి. పవన్ కళ్యాణ్ తిట్టినందుకు వచ్చిందంటారా టికెట్? ఇదిగో నేను పవన్ కళ్యాణ్ గారి కోసం ఇలా పనిచేస్తున్నానని చెప్పి నేను దాదాపు ఒక 1 year పాటు నేను ఆయన కోసం. మీరు క్రాంతికి చెప్తారు కదా, వర్కౌట్ అవుతుందా ఇట్లా చెప్తే? బేషరతుగా పనిచేశానండి. మీరు ఒక్కరే 4-5 వేరియేషన్లు ఉన్నాయి. అపరిచితుడా మీరు ఏమన్నా? నేను పొలిటీషియన్ కాదు, ఫస్ట్ పాయింట్ కాదు. నేను పొలిటీషియన్ని కాదు. గతంలో మీరు అడిగినప్పుడు జర్నలిస్ట్ అని అడిగారు, నేను జర్నలిస్ట్ని కాదు. ఇప్పుడు అంటే మీరు గతంలో పవన్ కళ్యాణ్ అన్నట్టు ఇప్పుడు అనగలుగుతారా? మీకు థ్రెటనింగ్ కాల్స్ ఏమైనా వస్తాయి? బొచ్చుడు వస్తాయండి. ఇప్పుడు భయపడరా? బోరుగడ్డ అన్నలు ఎప్పుడన్నా బెదిరించడా? మేము ఆడి బెదిరింపులు కూడా పట్టించుకుంటారా? ఆడా మరి ఆడి కాకపోతే ఆయన డాడీకి రమ్మని చెప్పి చూసుకుంటాం దమ్ముంటే. మరి ఎందుకు కొట్టారు? పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి ఎవరు కొట్టారండి? అరెస్ట్ చేసి కొట్టారంటే నేనైతే నమ్మను. ఆడి కమెడియన్ ఫెస్టివల్స్ దాన్ని ఆడు అని చెప్తాడండి. పివి సునీల్ గారికి యాంటీగా వీడియోలు చేయాల్సిన అవసరం ఏముంది? ఆ పివి సునీల్ అని ఆయన రఘురామరాజు గారిని కొట్టడం అన్యాయం. 2 రాష్ట్రాలకి కొట్టిండా? మీరు చూసారా? రఘురామకృష్ణన్ ఏమో కొట్టిర్రు అని అనేమో మీరు అంటారు, బోరుగడ్డనేమో కొట్టలేదు అని మళ్ళీ మీరే అంటారు. అంటే మీ వాళ్ళు అయితే ఒక న్యాయం, బయట వాళ్ళు అయితే ఒక న్యాయం. కమెడియన్ ఎంత బుగురు గడ్డం పెంచేసుకుని బేస్ వాయిస్లో బ్యా 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 నడితే విలన్ అయిపోతాడండి. నీ అమ్మని ఏదో స్టేట్మెంట్ ఇమ్మని పివి సునీల్ గారు దేనికోసం వ్యతిరేకిస్తారు గవర్నమెంట్? బాబు గారి దృష్టిలో లేకపోతే లోకేష్ గారి దృష్టిలో ఉన్నారా మీరు? 100% 150% ఉన్నాను. ఏ పొజిషన్లో ఉంటారు మీరు ఒకవేళ?